సో లై గారు సినిమా గురించి ఇంకా ముందు ముందు చాలా మాట్లాడుకుందాము. సో కొంచెం మధ్యలో బ్రేక్ ఇచ్చేసి మీ విషయాలకు వస్తే ఎలా ఉందంటే యూఎస్ లైఫ్, ఇండియా లైఫ్ ఆన్ అండ్ ఆఫ్ అక్కడికి ఇక్కడికి తిరగటము, జర్నీలు. మొన్న రీసెంట్గా మీ పాప బర్త్డే కూడా మళ్ళీ వెళ్ళి రావాల్సి వచ్చింది. సో ఇదంతా ఎలా అనిపిస్తుంది? అంటే అండి ఇప్పుడు తప్పదు అంటే ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఐ వాజ్ దేర్ అంటే కొంచెం డెడికేటెడ్గా అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే వర్క్ వైజ్గా అది కూడా గుడ్ వర్క్, ఏదో ఒకటి కాకుండా మంచి వర్క్ ఉన్నప్పుడు పైకి కిందకి తిరుగుతూ మేనేజ్ చేయడం చేయగలను. సో చేస్తున్నాను, అదే చేస్తున్నాను. కొంచెం అది అంటే కంఫర్ట్ వైజ్గా అయితే ఇక్కడే అందరూ ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ నా కెరియర్ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అలాగే వాళ్ళు కూడా నన్ను అక్కడ టోటల్గా నువ్వు చెయ్యకు, మానే, అక్కడే ఉండు అని వాళ్ళు కూడా అనట్లేదు. సో ఏంటంటే ట్రయింగ్ టు బ్యాలెన్స్. అది తెలిసి నేను బ్యాలెన్స్ చేయగలను అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అన్నీ అంటే ప్రతి రోల్ కాకుండా స్పెషల్ రోల్సే చూస్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ స్పెషల్ రోల్ వచ్చే వరకు నెక్స్ట్ వెయిట్ చేయడమే. సో మనం వెయిట్ చేస్తాం కాబట్టి వెయిటింగ్ అక్కడ మళ్ళీ ఉండొచ్చు. ఓకే. సో మీకు అంటే తెలుగు ప్రేక్షకుల మీద ఏమైనా అలిగారా? ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది మీకు మళ్ళీ మాకు కనిపించడానికి? లేదు అసలు వాళ్ళ మీద ఎందుకు అలుగుతాను? వాళ్ళే కదా నాకు ఇంత లవ్ ఇచ్చారు, నాకు ఇంత పేరు ఇచ్చిందే వాళ్ళు. అలాంటప్పుడు మీరు రెగ్యులర్ గా కనిపిస్తాయి కదా, మాకు అలా కానంతం. అవునవును, కనిపించాలండి. కాకపోతే రైట్ రీజన్ తో కనిపించాలని ఆగాను. అంటే మనము చేయాలనుకుంటే చాలా ఉన్నాయి, వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి, ఇంకా రిలీజ్ అవ్వక ముందు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్లో రావడము, ఏదో ఒక దాంట్లో రావడము ఇస్ డిఫరెంట్. కాబట్టి దానికోసం వెయిట్ చేశాను. ఇప్పుడు తమ్ముడు మీరు చూస్తే కూడా మీరు ఎందుకు చేశారు ఈ సినిమా అక్కడి నుంచి వదిలేసేసి అని మీరు అడగరు. యూ కెన్ సీ దట్ ఇట్ ఇస్ ఆ రోల్కి ఆ రీజన్ ఉంది, ఆ పవర్ ఉంది, అది. సో అలా అనిపించాలి. రేపొద్దున మీరు ఎందుకు చేశారు, ఇప్పుడు పిల్లల్ని వదిలేసి చేయడం అవసరమా అనేది ఒక ఎవరో అనేస్తాయి ముందు వాళ్ళకి. బట్ ఏంటంటే మనం చేసేది అంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎవరైనా అర్థం చేసుకుంటారు. బికాస్ మళ్ళీ మనకి రావు చేయాలన్నప్పుడు, మనకు కావాల్సినప్పుడు రావు. సో వచ్చినప్పుడు చేయగలం. సో వచ్చినప్పుడు అలాంటివి వచ్చినప్పుడు చేయొచ్చు.